Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the newspaper analysis. I have taken few topics from the Hindu newspaper. These are the topics we are going to discuss now. The first topic is regarding the spyware which we have already discussed in the earlier classes. Okay, now we'll see which are like who are the people who are under the list. Okay, ఎవరెవరికైతే స్పైవేర్ వాళ్ళ మొబైల్స్ లోని ఎక్కించారని చెప్పారో వాళ్ళ లిస్ట్ అన్నమాట. మోస్ట్లీ ఏ పీపుల్ ని టార్గెట్ చేశారు లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అన్నది చూద్దాం. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఏవైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారు ఓకే లైక్ హౌ దే ఆర్ ఆస్కింగ్ ద సుప్రీం కోర్ట్ టు టేక్ ఎనీ స్టెప్ అగేన్స్ట్ దిస్ ఏం చెప్తున్నారు, ఏ గవర్నమెంట్ ఏం చెప్తుంది, వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకోమని చెప్తున్నారు, అవన్నీ కూడా ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ ద గ్రామ్ ఉజాలా. ఓకే, this about this scheme now we are discussing it under the regional news like it is related to the Andhra Pradesh. Actually this scheme is started in few other states and particularly Andhra Pradesh is also one of the state which are selected under this scheme for the first phase. We'll see here why Andhra Pradesh is selected and what is the reason for selecting few states for this and what are the benefits under this scheme. ఎటువంటి బెనిఫిట్ ఇస్తున్నారు, దీనివల్ల పీపుల్ ఎలా బెనిఫిట్ అవుతున్నారు అండ్ ఆంధ్రాని పర్టికులర్ గా సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అన్నది కూడా ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇస్ యునెస్కో స్ట్రిప్స్ లివర్పూల్. ఇంగ్లీష్ సిటీ ఏదైతే ఉందో లివర్పూల్ అనేది దాన్ని యునెస్కో లిస్ట్ నుంచి తీసేశారు, వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ నుంచి తీసేశారు. తీసేయడానికి కారణం ఏంటి అండ్ బిఫోర్ దాట్ ఇంకేమైనా ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న వాటిని ఇదే విధంగా తీసారా, అది కూడా మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. Now before starting into the class, the institute is providing foundation course, IAS foundation course for the kids from class 8 to 12. It means మీరు జస్ట్ ఎగ్జామ్ కి 1 year ముందు అలా కాకుండా ఫస్ట్ నుంచే మంచిగా ఫౌండేషన్ తీసుకుంటే యుల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్. సో 8th క్లాస్ నుంచే మనకి ఇన్స్టిట్యూట్ లోని ఫౌండేషన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇట్ విల్ బి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇట్ మీన్స్ ఇఫ్ యూ ఎన్రోల్ నౌ యూ క్యాన్ అవైల్ ద సర్వీసెస్ ఫర్ లైఫ్ టైమ్. ఓకే, now if you see the fee structure, it is only 15,000 for the foundation course and this is only till July 30th. ఓకే, మనకి ఏదైతే ఆఫర్ ఇప్పుడు 15,000 మాత్రమే ఫౌండేషన్ కోర్స్ అనేది ఇస్తున్నారో అది మనకి July 30th వరకు ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు అవైల్ దిస్ ఆపర్చునిటీ యూ హ్యావ్ టు ఎన్రోల్ నౌ. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, మనం ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేసాము. ఏంటి స్పైవేర్, ఏంటి పిగాసస్ స్పైవేర్. సో ఇది ఏ విధంగా మొబైల్స్ లోకి వెళ్ళి ఏ విధంగా అటాక్ చేస్తుంది, ఏ విధంగా డేటా తీసేసుకుంటుంది, అవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. సో టుడేస్ టాపిక్ ఇస్ హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ మోస్ట్లీ టార్గెటెడ్ అండర్ దిస్ లిస్ట్. ఓకే, హియర్ దే హ్యావ్ మెన్షన్ దట్ 10 prime ministers, 3 presidents, it means prime ministers of 10 countries, presidents of 3 countries. Okay, 3 presidents and 1 king. So along with them even there are few people along with the people like politicians కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఫార్మర్ స్టాఫర్ ఆఫ్ టెడ్రోస్ అధనం అండ్ టెలిగ్రామ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఓకే అతను కూడా టార్గెటెడ్ లిస్ట్ లోని ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, నౌ హూ ఇస్ ద టెలిగ్రామ్ ఫౌండర్? హీ ఈస్ ద రష్యన్ బిలియనర్ పావెల్ దురోవ్. ఓకే, so these are the people who are in list. If you see here in the picture they have clearly mentioned the names. Telegram app founder Pavel Durov. Now we'll see who are these prime ministers and who are the presidents who are under this list. If you see the presidents of the 3 countries, the 3 countries are France తాలూకా ప్రెసిడెంట్ మనకి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. నెక్స్ట్ ఇరాక్ తాలూకా ప్రెసిడెంట్ మనకి బహ్రమ్ సాలి అండ్ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా. సో ఈ 3 కంట్రీస్ తాలూకా ప్రెసిడెంట్స్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. నౌ ఇఫ్ యూ సీ ద కింగ్, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ 1 కింగ్ ఈజ్ ఇన్ ద లిస్ట్. సో మొరక్కో తాలూకా కింగ్ మొహమ్మద్ 6, మొరక్కో తాలూకా కింగ్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ అండర్ ద లిస్ట్. And when you see about the prime minister, I have told that 10 prime ministers are in the list. In that 3 prime ministers are the one who are the current prime ministers and remaining 7 are the former prime ministers. అయితే ఇప్పుడు వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. ఎప్పుడైతే వీళ్ళు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పుడు ఎవరైతే 7 చెప్తున్నానో వెన్ దే వర్ ఇన్ పవర్ అట్ దాట్ టైమ్ దేర్ ఈ మాల్వేర్ ఏదైతే ఉందో ఇట్ వాస్ సెంట్ ఇన్ టు దేర్ మొబైల్స్. ఓకే, it is not recently sent. When they were in power at that time this was sent into their mobiles. Okay, this is ఇవన్నీ కూడా ఏంటి అంటే
ఏదైతే డేటా వచ్చిందో డేటా దానికి రిలేటెడ్‌గా తీసుకున్న అజంప్షన్స్ ఇవన్నీ. ఓకే. సో, ఆ డేటా ఏమేం చెప్తుంది 10 ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు లిస్ట్‌లోని, 3 ప్రెసిడెంట్స్ ఉన్నారు అండ్ 1 కింగ్ ఉన్నారని చెప్తున్నారు. అయితే హూ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్స్ అన్నది చూద్దాం. అంటే ఏ కంట్రీ తాలూకా ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు? పాకిస్తాన్, ఈజిప్ట్, మొరక్కో. సో, ఇదంతా ఏంటి ఇప్పుడు ఎవరైతే కరెంట్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళ నంబర్స్ అండ్ 7 ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఏదైతే మనం చెప్పామో హూ ఆర్ దే? యెమెన్స్ ప్రైమ్ మినిస్టర్, లెబనాన్, ఉగాండా, ఫ్రాన్స్, కజాఖ్స్తాన్, అల్జీరియా, Belgium. Here you can see that it's not like a particular region is targeted. అంటే ఒక కాంటినెంట్ లో కంట్రీస్ లో ఉన్న లీడర్స్ ని లేకపోతే ఒక ఓన్లీ గల్ఫ్ నేషన్స్ ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్ ఆ విధంగా లేదు. ఇఫ్ యూ కెన్ సీ హియర్ యూ కెన్ ఫైండ్ సమ్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్. సో ఏంటి ఇక్కడ టార్గెట్ చేస్తుంది మనకి ఓన్లీ ఒక యూరోపియన్ కంట్రీస్ ని మాత్రమే, లేకపోతే గల్ఫ్ నేషన్స్, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇలా ఒక పర్టికులర్ రీజియన్ అయితే టార్గెట్ చేయలేదు. ఇక్కడ అక్కడ ప్రతి కంట్రీలోని ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్ ఆర్ టార్గెటెడ్. అంటే ఒక ర్యాండమ్ గా అనమాట ఇక్కడ అక్కడ పిక్ చేసినట్టుగా చాలా కంట్రీస్ తాలూకా ఇన్ఫో అన్నది ఇందులోని మనకి కనిపిస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫ్యూ పర్టికులర్ రీజియన్స్ ఆర్ టార్గెటెడ్. ఓకే, నౌ ఇఫ్ యూ సీ హియర్, now I have told you that most of the leaders their phones have been like attacked by this malware. It is what's there in the news. Then did they give it further forensic analysis? Okay, forensic analysis కోసం వీళ్ళు ఇచ్చారా? No, no one, no leader has given their mobiles for the forensic analysis. Okay, ఇది ఉంది లేదు ఏమైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ గా తెలీదు. వెదర్ truly their mobiles are attacked by this malware or not, it is not yet confirmed because no leader has given the mobile for the forensic analysis. Okay, now what does the NSO group says? This is the company, it is the Israeli company which has developed or which has found this spyware. So what did it say? NSO కంపెనీ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు మాల్వేర్ దేనికోసం అయితే మనం డిస్కస్ చేస్తున్నామో పెగాసస్ స్పైవేర్ దాన్ని కనుక్కుంది ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ వాళ్ళు. ఇది ఏ కంట్రీ తాలూకా కంపెనీ? ఇజ్రాయలీ కంపెనీ. ఓకే, బట్ వీళ్ళు ఒప్పుకున్నారా అంటే దే సే దాట్ దే హ్యావ్ వాళ్ళ క్లయింట్స్ ఎవరంట ఓన్లీ ద గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇట్ మీన్స్ దే హ్యావ్ గివెన్ ద యాక్సెస్ టు దాట్ మాల్వేర్ ఓన్లీ టు ద గవర్నమెంట్ ఏజెన్సీస్, అంతే తప్ప ఇండివిజువల్స్ ఎవరికి మేము ఇవ్వలేదు. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టు సీ హూ హ్యాస్ మిస్యూజ్ దిస్ మాల్వేర్. వీళ్ళు దేనికోసం చేశారు? ఎవరైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ మొబైల్స్ ని ట్రాక్ చేయడం కోసం, టు ట్రాక్ ద activities of the terrorist. For that reason we have found this software. If it has been like if it is being misused, then we are working on it to know who actually is misusing this. Okay, now ఇప్పుడు అసలు ఎలా వచ్చింది ఈ మ్యాటర్ అంతా కూడా ఇలా వచ్చింది అని చెప్తున్నారు కదా, ఇంతమంది లిస్ట్ ఉంది, డేటాబేస్ అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫార్బిడెన్ స్టోరీస్. ఫార్బిడెన్ స్టోరీస్ is a Paris based non-profit organization. It is a Paris-based non-profit organization and the Amnesty International they got access to this data. Okay, they got access to the leaked database and then they gave this information, like they have shared this information with the media publications. So few of the media publications which are in the news are The Wire, The Guardian, అండ్ ద వాషింగ్టన్ పోస్ట్. ఓకే, మనకి ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో ఇలాగా ఇండియన్ పొలిటీషియన్స్ కానివ్వండి, ఇండియాలో ఉన్న కొందరు లైక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి కూడా ట్రాక్ అయిందని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? హౌ వి ఆర్ నోయింగ్? బికాస్ హియర్ దీస్ పీపుల్ హ్యావ్ పోస్టెడ్ దాట్. ఓకే, who got the access to the leaked data? The Paris-based non-profit organization and the Amnesty International, they have got access to the leaked data and they have shared the data with the media publications like The Wire, The Guardian and The Washington Post. So అక్కడ ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని బట్టి మనకి తెలిసింది ఓకే ఈ లిస్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పారు. అయితే ఓవరాల్ గా ఇఫ్ యూ సీ ద హోల్ డేటా నౌ, ఇఫ్ యూ సీ ద డేటా బేస్,
which has been leaked or which has been shared. If you see the whole database, nearly 600 government officials and politicians from nearly 34 countries ఆర్ ఇన్ ద లిస్ట్, టార్గెటెడ్ లిస్ట్ లో నిజంగా తీసుకుంటే మనం నియర్ గా మనకి 600 గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు అండ్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. నియర్లీ 34 కంట్రీస్ నుంచి ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ లిస్ట్ లోని ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు హౌ ద అదర్ పార్టీస్ ఆర్ రెస్పాండింగ్ ఇన్ ఆ కంట్రీ. ఓకే, హియర్ ఇన్ ద న్యూస్ ఆర్టికల్ దే హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ ద కాల్ ఆఫ్ మమతా బెనర్జీ. ఓకే, షీ హెస్ ఆస్క్డ్ ద అపోజిషన్ టు స్టాండ్ టుగెదర్. అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో మనం అందరూ కూడా కలిసి పోరాడి వెళ్ళి వీ హ్యావ్ టు స్టాండ్ అప్ టుగెదర్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్. ఓకే, వీ హ్యావ్ టు క్వశ్చన్ ద రూలింగ్ పార్టీ అబౌట్ దిస్ అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎటువంటి రిక్వెస్ట్ పెట్టుకున్నారు? దే హ్యావ్ ఆస్క్డ్ ద సుప్రీం కోర్ట్, దే హ్యావ్ రిక్వెస్ట్ ద సుప్రీం కోర్ట్ టు టేక్ సుమోటో కాగ్నిజెన్స్. ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం కదా, అంటే ఎవరు మనకు అపీల్ చేయకపోయినా కోర్టు తన మటుకు తనే ఏదైనా ఇష్యూని తీసుకుంటే దాన్ని మనం సుమోటో కాగ్నిజెన్స్ కింద వస్తుంది. సో దిస్ పార్టీస్ హ్యావ్ ఆస్క్డ్ దట్ సుప్రీం కోర్ట్ షుడ్ టేక్ at least the suomoto cognizance or it has to set up sit. సిట్ అంటే ఏంటి? మనకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సుమోటో కాగ్నిజెన్స్ కింద కేసునైనా టేకప్ చేయాలి సుప్రీంకోర్టు, లేదు అంటే ఒక సిట్ నైనా సరే అరేంజ్ చేయాలి, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నైనా సరే అరేంజ్ చేయాలి దీనికోసం అని చెప్తున్నారు. అండ్ షీ హాస్ ఆస్క్డ్ ద అపోజిషన్ టు స్టాండ్ టుగెదర్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్. ఓకే, బికాస్ ఆల్రెడీ ఏం చెప్తున్నారు అపోజిషన్ వాళ్ళందరూ కూడా, ఇది మన ఒక డెమోక్రటిక్ కంట్రీకి ఇట్ ఈస్ నాట్ సూటబుల్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద డెమోక్రసీ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి. అయితే ఆల్రెడీ ఎర్లీ ఆర్టికల్స్ లాస్ట్ మొన్న ఇచ్చిన ఆర్టికల్స్ లో మనకి మన ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఉంటారో, ఐటీ అండ్ కమ్యూనికేషన్, దే హ్యావ్ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు హ్యావ్ సర్వీలెన్స్. ఇలా ఇల్లీగల్ సర్వీలెన్స్ అన్నది ఇండియాలో ఉండడం అనేది చాలా కష్టం. ఇది కంట్రీ తాలూకా డెమోక్రసీని డిస్టర్బ్ చేయడం కోసం అని చెప్పి వస్తున్న అలిగేషన్స్ అంతే తప్ప ఆ కంట్రీ హ్యాస్ నాట్ బీన్ ఎ క్లయింట్ ఆఫ్ దట్. వీ హ్యావ్ నాట్ యూస్డ్ ఎనీ స్పైవేర్ టు check into the people's personals or the privacy things. It is just a allegation to disturb the democracy of the country అని చెప్పి మన మినిస్ట్రీ వాళ్ళు చెప్పారు. ఓకే, and the next topic is regarding Gram Ujala to light up rural households. So here we will see what are the things the government is providing, then we'll go into the reasons why it is particularly providing to those states. Okay, so first మనకి Gram Ujala ఏదైతే ఉందో, what is there on the news is now the central government is going to invest this amount. Okay, 450 crore rupees is being sanctioned by the central government for the state for this project. Okay, for having 440 crore LED bulbs. Okay, why we choose LED bulbs అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. So here the government of India is giving or it is investing 450 crore rupees. Okay, అండ్ ఎవరి కోసం ఇస్తున్నారు ఇది? గ్రామ్ ఉజాలా ప్రోగ్రామ్ ఇన్ ఏపీ. ఓకే, గ్రామ్ ఉజాలా ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ్ ఉజాలా ప్రోగ్రామ్ కోసం అని చెప్పి 450 crore రూపీస్ ఎవరు శాంక్షన్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. వై ఇట్ ఈస్ గివింగ్? ఇట్ ఈస్ టు హెల్ప్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఇట్ ఈస్ టు హెల్ప్ ద స్టేట్ టు రెడ్యూస్ ద బర్డన్. ఏం బర్డన్ తగ్గించాలని అనుకుంటున్నారు? రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్. మనకి నార్మల్ బల్బ్స్ కానీ ఎల్ఈడి వాడడం వల్ల వీ విల్ బి గెటింగ్ లెస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే వస్తుందో, ద ఎలక్ట్రిసిటీ యూసేజ్ విల్ బి లెస్, సో ద బిల్ విల్ బి రెడ్యూస్డ్. సో టు రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ద rural households, they are concentrating in this project. What is the other reason? One thing is to reduce the electricity usage, the other thing is to bring down the peak power demand. Okay, the other thing is to bring down the peak power demand. Okay, so ఈ రెండు రీజన్స్ వల్ల దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్. సో ఇప్పుడు ఏమేమి ఇస్తున్నారు? సో వీల్ సీ హియర్ విచ్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ విచ్ హ్యావ్ టేకెన్ ద ఇనిషియేషన్. అసలు ఇది చేస్తుంది ఎవరు అన్నది ఫస్ట్ చూద్దాం. సిఈఎస్ఎల్. సిఈఎస్ఎల్ అంటే ఏంటి? కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్, and this is the subsidiary of Energy Efficiency Services.
ఓకే. సో కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ సబ్సిడరీ, ఇట్ ఈస్ ఎ వింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. సో వాట్ ఆర్ దే ప్రొవైడింగ్? దే ఆర్ ప్రొవైడింగ్ 4.40 crore LED bulbs. కాస్ట్ ఎంత? నియర్లీ 81.5, సారీ ఎంతమందికి ఇస్తున్నారు? 81.50 lakh రూరల్ హౌస్ హోల్డ్స్. నియర్లీ ఇన్ని బల్బ్స్ ని ఇంతమంది హౌస్ హోల్డ్స్ కి వాళ్ళు ఇప్పుడు సప్లై చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. ఓకే. సో ఎవరు, విచ్ ఆర్ ద స్టేట్స్ విచ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ స్కీమ్, లైక్ విచ్ ఆర్ ద states we'll see here, and why they are selected? Because they are the front runners in the energy like using this energy efficiency services కానివ్వండి, ఎనర్జీ కన్జంప్షన్ తగ్గించడానికి ఏమైనా స్టెప్స్ తీసుకోవడం, ఈ కన్జర్వేషన్ ఆఫ్ ద ఎనర్జీ. ద స్టేట్స్ విచ్ ఆర్ ఫ్రంట్ రన్నర్స్ ఇన్ దాట్ ఆర్ యూపీ, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ and Andhra Pradesh. As these are the states which are front runners in the energy conservation, that is the reason why these states are taken, like these are on the pilot basis when they have started. These are the states which have been selected by the government of India to invest. Okay, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న స్టేట్స్ ఏంటి అంటే ఇవి. ఎందుకోసం చేశారు అంటే ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ మెథడ్స్ యూజ్ చేయడంలో దీస్ ఆర్ ద ఫ్రంట్ రన్నర్స్. ఇవే ముందున్నాయి కాబట్టి అన్ని స్టేట్స్ లో. సో దీస్ స్టేట్స్ ఆర్ సెలెక్టెడ్. సో ద పీపుల్ హు ఆర్ బిలాంగింగ్ టు ఏపీ, దిస్ విల్ కమ్ అండర్ యువర్ రీజనల్ న్యూస్. ఓకే. నౌ ఇప్పుడు ఫస్ట్ ఏది లాంచ్ చేశారు? వేర్ ఇట్ వాజ్ ఇనిషియల్లీ లాంచ్? ఇట్ వాజ్ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ బీహార్ అండ్ ఉత్తర్ ప్రదేశ్. Now it is being launched in Andhra Pradesh. So Andhra Pradesh is the third state in which this is being launched. First it was launched in Bihar and UP, and AP is going to be the third state. Okay. And this is as per the Clean Development Mechanism, CDM అని అంటాము, Clean Development Mechanism Protocol. Okay, the states which have followed this protocol of the United Nations under this, these are the three states which are like already it was launched in Bihar and UP. Now we are going to launch it in the AP. And what are the other states in which they will be launching soon? Maharashtra and Gujarat. So you have to remember the names of these 5 states and why they have been selected and which are the states in which it is already implemented. ఈ 5 స్టేట్స్ ని సెలెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ బీహార్ అండ్ యూపీలో అయిపోయింది. ఏపీలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఏపీ ఏమో మనకి థర్డ్ స్టేట్. ఓకే. సో అయితే ఏమేమి ఇస్తారు? యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. బట్ ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి అసలు అన్నది చూద్దాం. సో అండర్ దిస్ గ్రామ్ ఉజాలా దే ఆర్ ప్రొవైడింగ్ 7 watts and 12 watts LED bulbs. So what is being provided here? They are providing 7 watts and 12 watts LED bulbs at the rate of 10 rupees each. ఒక్కొక్క బల్బ్ 7 watts and 12 watts బల్బ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి 10 రూపీస్ చొప్పున ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్, వెన్ దే సబ్మిట్ ద 60 watt or 100 watt ఇన్కాండిసెంట్, మనం జనరల్ గా ఫస్ట్ ఏవైతే యూజ్ చేసేవాళ్ళం కదా ఆ బల్బులు ఇస్తే అప్పుడు వాళ్ళు మనకి ఈ ఎల్ఈడి బల్బ్స్ అని ఇస్తారు. సో ఇవి ఎలా ఉండాలి? దే షుడ్ బి ఇన్ వర్కింగ్ కండిషన్. పాడైపోయినవి ఇవ్వడం కాదు, వర్కింగ్ కండిషన్ లో ఉన్న బల్బ్స్ మనం ఇస్తే అవి తీసుకుని దే విల్ బి గివింగ్ అస్ దిస్ ఎల్ఈడి బల్బ్స్ విచ్ ఆర్ 7 watts and 12 watts and each at the rate of 10 rupees. Okay. Now how many bulbs will be given to each household? Maximum of 5 LED bulbs will be given, ఈచ్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్. ఒక్కొక్కటి 10 రూపీస్ చొప్పున 5 ఎల్ఈడి బల్బ్స్ వరకు ఇస్తారు. మాక్సిమం అంతకంటే ఎక్కువ ఇవ్వరు, 5 వరకు ఇస్తారు. ఒక్కొక్క హౌస్ హోల్డ్ కి ఇస్తున్నారు. ఓకే. నౌ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? వై దే హ్యావ్ టు చేంజ్ దేర్ ఇన్కాండిసెంట్ బల్బ్స్ విత్ దీస్ ఎల్ఈడి బల్బ్స్ బై పేయింగ్ దెమ్ 10 రూపీస్? ఇక్కడ 10 రూపీస్ కి ఇస్తున్నారు అంటే మార్కెట్ రేట్ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ హై. దే ఆర్ గివింగ్ us at a very less price so that it will be affordable to all. Okay. Now the benefits when you compare with these LED and incandescent bulbs is these LED bulbs, okay, these LED bulbs are 25 times longer. Okay, ఎన్ని రోజులు మన్నుతుంది అన్నది చూస్తే ఇన్కాండిసెంట్ బల్బ్స్ తో పోల్చుకుంటే ఎల్ఈడి బల్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి 25 రెట్లు ఇంకా ఎక్కువగా మన్నుతాయి. ఇట్ విల్ బి 25 times longer and it consumes
75% లెస్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ కన్జంప్షన్ తీసుకుంటే మనకి ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఇది 75% తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఎర్లియర్ యూజ్ చేసే బల్బ్స్ తో పోల్చుకుంటే. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఓవర్ ద కన్వెన్షనల్ బల్బ్స్ విచ్ వీ యూస్ టు యూజ్. నౌ if you see here, as I have told you, under this project millions of energy will be saved. ఇంకా CO2 reduction అనేది కూడా చాలా తగ్గుతుంది because of this project. Okay, the next topic is UNESCO strips Liverpool of its World Heritage List. World Heritage List అన్నది హెరిటేజ్ స్టేటస్ లో ఎప్పుడైతే ఇది ఉంది దాన్ని ఇప్పుడు తీసేశారు. ఎందుకని తీసేశారు అనేది మనకి మెయిన్ రీజన్ కావాలి. ఓకే, సో యునెస్కో హ్యాస్ టేకెన్ దిస్ ఇంగ్లీష్ సిటీ లివర్పూల్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఏ కంట్రీలో ఉంది ఇది? ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ యూకే. మనకి యూకేలో ఉంది ఈ లివర్పూల్ ఇంగ్లీష్ సిటీ అనేది, దాన్ని తీసేశారు. ఓకే, సో వెన్ డిడ్ ఇట్ గాట్ ఇన్ టు దాట్ లిస్ట్? వెన్ ఇట్ వాజ్ నేమ్డ్ అండర్ దిస్ లిస్ట్, under the World Heritage Site list, when it was listed in it, it was listed in 2004 and in 2021 it is removed. Okay, so only 2004 నుంచి 21 వరకే ఉంది. 2021 లో దీన్ని రిమూవ్ చేసేసారు. ఓకే, now we will see why it is removed. ఓకే, సో ఫుల్ నేమ్, దీని పూర్తి పేరు ఏంటి? ఇంగ్లీష్ సిటీ ఆఫ్ లివర్పూల్. It was in the list from 2004 to 2021 and it was removed. Okay, as I have told you, ఎందుకు రిమూవ్ చేశారు అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నవి చేశారు అని చెప్తున్నారు. సో ద యుఎన్ కల్చరల్ ఏజెన్సీ ఏవైతే ఉంటాయో, యుఎన్ తాలూకా కల్చరల్ ఏజెన్సీ, దే హ్యావ్ ఫౌండ్ దాట్ దెర్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ ఇన్ దాట్ లివర్పూల్. ఓకే, కొత్త బిల్డింగ్స్ ని కట్టారు అండ్ దే హ్యావ్ ఈవెన్ ఫౌండ్ ఎ ఫుట్బాల్ స్టేడియం. మనకి ఎప్పుడు అది లిస్ట్ లో ఉంటుంది? ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ వే వెన్ ఇట్ యూస్ టు బి ఇన్ ద పాస్ట్, దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హెరిటేజ్ సైట్. But they have made many changes. They have constructed new buildings. They have changed the actual structure of the city. Then now it is not considered to be a part of the World Heritage List. మనకి ముందు ఏ విధంగా అయితే అది పాస్ట్ లో హిస్టరీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా దాన్ని ఉంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం కన్సర్వ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి అండర్ దిస్ లిస్ట్. బట్ ఇప్పుడు అసలు ఆ లిస్ట్ లో ఎందుకు పెడతాము? ఏ విధంగా మనకి హిస్టారికల్ గా అది ఇంపార్టెన్స్ తో ఉందో దాన్ని ఆ విధంగా కన్సర్వ్ చేయడానికి. బట్ అలా కాకుండా మీరు దాన్ని మోడిఫై చేసుకుంటూ మీకు నచ్చిన విధంగా దాన్ని కొత్త యాడ్ చేసుకుంటూ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి నో మోర్ ఇన్ ద లిస్ట్. So along with this, now as I have told you, this is removed from the list. Are there any earlier cases in which any of the place is removed from the list in the same way? Okay, same way lo manaki intaku mundu ఏవేవి తీసేశారు? In 2007 if you consider, okay, Oman lo unde wildlife sanctuary, a wildlife sanctuary in Oman was again taken from the list in 2007. It was taken out of the list in 2007, which was taken out, the wildlife sanctuary in Oman. Why it was taken? The reason is poaching and habitat loss. ఒకటి మీరు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా చేశారంటే దాంట్లో ఇంక ఎటువంటి చేంజెస్ చేయడానికి వీల్లేదు. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, దే హ్యావ్ టు కీప్ ఇట్ అండ్ దే హ్యావ్ టు కన్సర్వ్ ఇట్. బట్ అక్కడ ఏం చేస్తున్నారు? యానిమల్స్ చంపేస్తున్నారు. పోచింగ్ అంటే యానిమల్స్ ని చంపడం, హంటింగ్ అది జరుగుతుంది. బట్ హ్యాబిటాట్ లాస్ కూడా జరుగుతుంది. బట్ హోమ్ ఏదైతే ఉందో అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. నౌ in 2009, a place in Germany. What is the name of the place? Dresden Elbe Valley. Okay, it is also taken out of the list because of the construction of a 4-lane bridge. Okay, 4-lane bridge okati a river ki across the river they have constructed. So dani valla kuda danni teesesaru. Okay, 4-lane motorway bridge was constructed across the river. Because of that reason it was also taken out of the list. So till now they have taken out 3 places which were earlier in the list, but now they are not there anymore. Okay, thank you.